శ్రీగురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణాయ పరిపూర్ణగుణార్ణవాయ విశ్వోదయస్థితిలయో నీతిప్రదాయ జ్ఞానప్రదాయ బుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే. యశృణోతు మధుశుక్లపచ్చకే వర్షనాథ సచివాదికం ఫలం ప్రాప్నుయాద్ధృతముక్తవిగ్రహాశ్చ ఆయురర్థమతులం యశస్సుఖం. శ్రుత్వా రాజఫలం భవంతి సుఖినః శ్రుత్వా ఫలం మంత్రిణో బుద్ధ్యుత్సాహస కీర్తయః బటపతే సస్యాదినాథస్య చ. శ్రుత్వార్ఘ్యేషఫలం రసాదిపఫలం ధాన్యాదినాథస్య చ. శ్రుత్వా నీరసనాయకస్య చ ఫలం ఐశ్వర్యవంతః సదా. ఆయుర్వృద్ధిం పుత్రపౌత్రాభివృద్ధిం నిత్యారోగ్యం సంపదం చానపాయాం. అచ్చిన్నానాముత్సవానామవాప్తిం యచ్చంత్యంతే వత్సరాదీశముఖ్యాః. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగనివారణం. కరణాత్ కార్యసిద్ధిः స్యాత్ పంచాంగఫలముత్తమం. ఇతీదం వత్సరఫలం వత్సరాదితిథౌ శుభం. యశృణోతి నరో భక్త్యా వత్సరం స సుఖీ భవేత్. సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మణః జన్మనః ఫలం. ఏ శృణ్వంతి తే క్రతుఫలం లభంతే నాత్ర సంశయః. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ఇవాళ 9/4/2024 మంగళవారం నాడు సంభవించినది. మన వైదిక క్యాలెండర్ ప్రకారం, హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్ష పాడ్యమి, చైత్రమాసము 5125, అంటే కలియుగము గతించి, అంటే కలియుగం ప్రారంభమై 5125 సంవత్సరాలు గడిచింది. మన ఆంగ్ల సంవత్సరాది మనం జరుపుకుంటాం కదా, 1 జనవరి 2024. అలాగే మన యొక్క వైదిక క్యాలెండర్లో మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు 1/1/5125 వస్తుంది. 2024 అంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పటి నుంచి మనం లెక్క వచ్చినటువంటి సంవత్సరాలు. 5125 అంటే మనం కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించినది అని వస్తుంది. మనం ఆంగ్ల సంవత్సరాలు జరుపుకునేటప్పుడు అప్పటికి మనకు 29/5124, 20వ తేదీ అంటే కృష్ణపక్ష పంచమి, 9 అంటే మార్గశిర మాసము, 5124 సంవత్సరాలు కలియుగంలో గతించాయి. మన సంవత్సరం, ఉగాది సంవత్సరం తీసుకున్నట్టయితే కలియుగం ప్రారంభమైనటువంటి రోజు మనకు ఉగాది నాడు జరిగింది. సో ఇది మనకు ఆంగ్ల సంవత్సరం ప్రకారం 9 మార్చి 2024. మన వ్యవహారంలో మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఆధారంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి జరుపుకుంటాం కాబట్టి ఈ విధంగా మన సంవత్సరం ప్రకారం కూడా మనం జరుపుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి 1/1 ఇలా మొదటి స్టార్ట్ అవ్వడం అంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది. అదేవిధంగా మన సంవత్సరంలో కూడా మనం ఈ సంఖ్యలను వాడకపోయినా కూడా తిథులను వాడతాం. చైత్ర శుక్లపక్ష ప్రతిపద, మొదటి రోజు అన్నట్టుగా. ఈ విధంగా అలవాటు చేసుకుంటే అదొక మంచి పరివర్తన కిందకి వస్తుందని అనుకుంటున్నాను. అదేవిధంగా యుగాది పండుగ అనగా మనకు ముఖ్యంగా వచ్చేటటువంటి తెలిసినటువంటి ఘట్టాలు, ప్రతి సంవత్సరం ఉగాది రోజు మనము చర్చించుకునేటటువంటి విషయాలు 4: అభ్యంజన స్నానము, నింబకదల భక్షణము, దేవాలయ దర్శనము, పంచాంగ శ్రవణము. ఇది మనం ప్రతి సంవత్సరము జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఇందులో ఆరోగ్య వృద్ధి కొరకు అభ్యంజన స్నానము, నింబకదల భక్షణము, వేప బెల్లము వేసినటువంటి పదార్థాన్ని, మిశ్రణాన్ని తీసుకుంటాం. దీనికి మనకు ఒక మంత్రం కూడా ఉన్నది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకతల భక్షణం అంటారు. అంటే వేప పువ్వు, బెల్లము ఈ రెండిటి మిశ్రమాన్ని భుజించుట ద్వారా 100 సంవత్సరాల ఆయుష్, వజ్రము లాంటి దేహము, అన్ని విధములైనటువంటి సంపత్తు మనకు ఒదగడం, మన జీవితంలో వచ్చేటటువంటి అరిష్టాల నుంచి విముక్తి కలిగించడం, శాంతిని ప్రసాదించబడుతుంది అనేటటువంటి ఈ శ్లోకాన్ని మనం చూడవచ్చు. తర్వాత దేవాలయ దర్శనం. మనకు ఏదైనా పండుగ వచ్చినా కూడా మనకు ప్రతి ఒక్కటి భగవంతుడు ప్రసాదముగానే భావించి స్వీకరిస్తాము. కాబట్టి భగవంతుడిని ప్రార్థించడానికి మనము దేవాలయ దర్శనాన్ని ప్రత్యేకంగా చేస్తాం. చివరిగా పంచాంగ శ్రవణం. ఆ సంవత్సరం ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, వర్షపాతము, తర్వాత రాజ్యము పరిపాలన, ధరలు, వర్షపాతం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని తెలియజేసేది పంచాంగ శ్రవణం. దీంతో పాటుగా మన యొక్క రాశులు, మనకి ఏ విధంగా రాశి ఎలా ఉంది, ఆదాయ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే జ్యోతిష్య భాగంలో 3 భాగాలుగా విభజించవచ్చు: సిద్ధాంతము, సంహిత, జాతకం. సిద్ధాంత భాగంలో అన్నీ కూడా గణనానికి సంబంధించి, అంటే క్యాలిక్యులేషన్ సంబంధించి ఉంటాయి. పంచాంగాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ యొక్క జాతకాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం లెక్కల విచారాలన్నీ కూడా సిద్ధాంత భాగంలో ఉంటాయి. అదేవిధంగా సంహితా భాగాన్ని తీసుకున్నట్టయితే ఇది ప్రకృతి గురించి, ప్రాపంచిక విషయాల గురించి ఉంటుంది. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, భూమిపైన ఎలా ఉంటుంది, స్థితిగతులు ఎలా ఉంటాయి, వర్షపాతం ఎలాగుంటుంది, ప్రకృతి వికోపాలు ఎలాగుంటాయి, ఇవన్నీ కూడా తెలియజేసేది సంహిత. ఇది భౌగోళిక అంశాలకు సంబంధించినది. దీన్ని ముండైన్ అస్ట్రాలజీ అంట. ఇక జాతక విషయానికి వస్తే వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి తెలియజేసేదే జాతకము. సంహితా భాగంలో మనం ఈ యొక్క యుగాది సంవత్సరం నాడు చూసేది నవనాయకులు ఎలా, వాళ్ళ ఫలం ఎలా ఉంటుంది, వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, దేశం యొక్క పరిపాలన, ధరలు, వీటి గురించి సంహితా భాగం చెప్తుంది. జాతక భాగంలో ఆదాయము, వ్యయము, కందాయ ఫలము, రాశి ఫలాలు ఇవన్నీ కూడా జాతక ఫలం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం 3 భాగాలని మనం చూడవచ్చు. ముఖ్యంగా పంచాంగ శ్రవణ విషయానికి వస్తే ఇవాళ ఉగాది నాడు నవనాయకుల ఫలం ఏ విధంగా ఉంది, అంటే మన దేశం ఏ విధంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుందా, వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, జనుల యొక్క ఆనందం వివరాలన్నీ కూడా ఈ నవనాయకుల ఫలంలో చెప్పొచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మనం ఈ క్రోధినామ సంవత్సరం నాడు చూసినట్టయితే ఇది మంగళవారం నాడు సంభవించింది. సో మంగళవారము అంటే, మంగళవారానికి అధిపతి ఎవరంటే కుజుడు, మంగళుడు, కుజుడు అంటాం. ఈ కుజుడు మంగళవారం రోజు వచ్చింది, ఈ యొక్క యుగాది మంగళవారం నాడు వచ్చింది కాబట్టి రాజు కుజుడు అవుతాడు. అదేవిధంగా మేష సంక్రమణం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజుకు సంబంధించిన వారం ఏదైతే ఉంటుందో ఆ వారాధిపతికి సంబంధించిన వాడే మంత్రి అవుతాడు. సో మనకు మేష సంక్రమణం 13 ఏప్రిల్ 2024 నాడు సంభవిస్తుంది. కావున ఆ రోజు శనివారం అయింది కావున శనివారానికి అధిపతి శని, కాబట్టి మంత్రి శని అయ్యాడు. ఈ విధంగా సంక్రమణ కాలాలన్నిటినీ కలిపి వాటికి సంబంధించిన వారాధిపతులే మనకు రాజు అవుతాడు. సేనాధిపతి శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి సూర్యుడు, రసాధిపతి గురువు, నిరసాధిపతి అంటే రసములైనటువంటి పదార్థములకు కారకుడు అని అర్థం కుజుడు, మేఘాధిపతి శుక్రుడు. ఆరుద్ర నక్షత్రమున సూర్యుడు ఏ రోజైతే ప్రవేశిస్తాడో ఆ రోజు ఏ వారం అయిందో ఆ వారానికి అధిపతియే ఈ యొక్క మేఘాధిపతి అవుతాడు. ఇది మనం నవనాయకుల ఫలం. ఈ నవనాయకుల్ని గణన చేసే పద్ధతి. ఇవి మన దేశంలో ఏ విధంగా ఉంటుంది, ఇది ప్రతి ఒక్క దేశంలో కూడా వేరువేరుగా ఉంటాయి. మీరు పశ్చిమ దేశాలు తీసుకున్నట్టయితే వాళ్లకు మనకు వారం యొక్క వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక్కోసారి రాజు వేరవుతాడు. ఈ పోర్ట్ఫోలియో, ఈ 9 నవనాయకులు ఎవరైతే ఉంటారో ఇవన్నీ వేరవుతారు. ఒక్కొక్కసారి ఒకటి అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
ఇప్పుడు మనం మన భారతదేశంకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా ఫలాన్నిస్తారు అని చూద్దాం. భారతదేశానికి అంటే మనము స్వపరిపాలన, మన పరిపాలన సాగించుకున్నటువంటి రోజు 15 ఆగస్టు 1947 రాత్రి అర్ధరాత్రి నుంచి మనం 00 సమయం వేసుకున్నా కూడా, న్యూఢిల్లీ ప్రాంతాల్లో వేసుకున్నా కూడా ఆ రోజుటి లగ్నము ఈ విధంగా వస్తుంది. మన దేశం యొక్క జాతకం వృషభ లగ్నము, కర్కాటక రాశి మన దేశానికి సంబంధించింది. సో దీన్ని బట్టి ఉగాది రోజున సూర్యోదయానికి ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ నవనాయకులు గోచారంలో ఏ విధంగా బలంగా ఉన్నారనే విచారణ చూసి ఈ సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనం చూసినట్టయితే కుజుడికి ఈ సంవత్సరం రాజు, సస్యాధిపతి, నిర్రసాధిపతి ఈ 3 శాఖలు వచ్చాయి. సో కుజుడు మామూలుగా చూసినట్టయితే సహజంగా కారకత్వాలు తీసుకున్నట్టయితే ఆర్మీ, పోలీస్, డిసప్యూట్స్, యాక్సిడెంట్స్, వార్స్ ఇవి సూచిస్తాడు. అదేవిధంగా మన దేశ జాతకాన్ని బట్టి చూసినట్టయితే ఫారిన్ రిలేషన్స్ అతనికి వచ్చినటువంటి శాఖలు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, మ్యారేజెస్, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, వార్, హాస్పిటల్స్, ప్రిజన్స్, టెంపుల్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ విషయాలన్నీ కూడా ఈ కుజుడికి ఆపాదించబడతాయి. సో అతను దాన్ని గవర్న్ చేస్తాడన్నమాట. దీని ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మనకు ఈ యొక్క గోచారంలో కుజుడు జన్మరాశి నుంచి 9వ ఇంట ఉండుట ద్వారా ఆందోళనలు, ప్రమాదాలు, చెడ్డ పేరు, నష్టాలు వేటికి ఈ విషయాలకు మాత్రమే. అది కాకుండా రాజు అవుతాడు కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆందోళన చెందడం, ప్రమాదాలు అంటే అతను తీసుకునేటటువంటి నిర్ణయాలలో ప్రమాదాలు ఏర్పడడం, చెడ్డ పేరు రావడం, నష్టాలు అతను తీసుకునేటటువంటి పాలసీస్ నష్టాలు కలిగించే విధంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే జన్మరాశి నుంచి, మన దేశం యొక్క జన్మరాశి నుంచి కుజుడు మంచి స్థానంలో లేదు కాబట్టి, దుష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా శని తీసుకున్నట్టయితే మంత్రి, సలహాలు ఇచ్చేవాడు. రాజుకు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చేవాడు శని. ఆ శని కూడా జన్మరాశి నుంచి 8వ ఇంట కుజుడితో పాటు ఉన్నాడు. ఇతను కూడా రాజు ఏదైతే చేస్తాడో వాటిని సమర్థించడం, రాజు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తల ఊపడం, లేదా రాజుకి మన యొక్క ప్రజలకు ప్రతికూలంగా ఉండేటటువంటి నిర్ణయాలకు రాజుకు ఉపాయాలు ఇవ్వడం, సందేశాలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అంటే చూసినట్టయితే మంత్రి కూడా అనుకూలంగా లేడు, దుష్టస్థానంలో ఉన్నాడు. కాబట్టి ప్రజలకు అనుకూలమైతే అవడానికి చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక శుక్రుడికి సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. సో వర్షపాతము, మన యొక్క దేశం యొక్క సుభిక్షత, భద్రత ఈ విషయాలన్నీ కూడా శుక్రుడు ఈ సంవత్సరం అతనికి శాఖ వచ్చింది కాబట్టి అతను ఏం చేస్తాడు, అదృష్టము, విలాసము, దాంపత్య సుఖం. ఎందుకంటే జన్మరాశి నుంచి శుక్రుడు ఉచ్చ స్థానంలో 9వ ఇంట ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. ఈ విషయాలలో చాలా అనుకూలంగా ఉంటాయి. గురువుకి రసాధిపతి అంటే పళ్ళు, ఈ రసము ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన శాఖ గురుగ్రహాన్ని కలిగింది కాబట్టి అతను జన్మరాశి నుంచి 10వ ఇంట ఉన్నాడు. సో పదవి మరియు ధన నష్టము, అనారోగ్యము, సంచారము ఈ రసానికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 10వ ఇంట గురువు పార్షియలీ స్ట్రాంగ్గా ఉండడం చేత అవన్నీ బాగా పండినా కూడా ఎక్కువ ధరలతో కొనాల్సి వస్తుంది. పండించేవాడికి ఉపయోగం ఉండదు, కొనేవాడికి చాలా కష్టంతో కొనుక్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి మనకు గురువు రసాధిపతి బలంగా ఉన్నా కూడా రాజు తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రజలకు అనుకూలము కాదు అని చెప్పుకోవచ్చు. తర్వాత ధాన్యాధిపతి, ఈ ఆహార ధాన్యాలకు సంబంధించి పంటలు, పాడి పంటలు ఎలా ఉంటాయని చూసినట్టయితే సూర్యుడు జన్మరాశి నుంచి 9వ ఇంట ఉన్నాడు. మానసిక చింత, ఆందోళన, ఈ రైతులకు మానసిక చింత ఏర్పడడం కానీ ఆందోళన కలగడం కానీ జరుగుతుంది. ఇది నవనాయకుల యొక్క సంక్షిప్తమైనటువంటి వివరణ. తర్వాత మనకు నెక్స్ట్ ఇంకా కావాల్సింది ఏంటి, ఆదాయము, వ్యయము, కందాయ ఫలములు ఈ విషయాలను చూడాలి. సో ఈ విషయాలు మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఈ ఆదాయము, వ్యయము ఇది చూసినట్టయితే ఆదాయము రావడానికి అనుకూలమైనటువంటి మార్గాలు,
ఖర్చులకు ఉన్నటువంటి కారణాలు ఇవి రెండు మనం చూసుకోవాలి. ఇది ధనం వస్తుందని కాదు కానివ్వండి, ఆదాయం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రాబడి ఏ విధంగా ఉంటుంది, మనకు ఖర్చు అవ్వడానికి ఎన్ని పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇది వివరిస్తుంది. ఇది కేవలం ఎందుకంటే 12 రాశులు చెప్తాం, 12 రాశులు మన దేశంలో 145 కోట్ల మంది ఆ 12 రాశుల్లోనే ఉంటారు. కాబట్టి ఇది కేవలం జరిగినట్టు అనిపిస్తుందే కానీ ఇది మనకు పద్ధతిలో ఉంది, వెనకటి నుంచి పంచాంగ శ్రవణంలో వచ్చింది. కానీ ఇది ఈ విధంగా జరుగుతుంది, ఎవరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవం వచ్చిందని నేను అనుకోవడం లేదు. అలా వచ్చినైతే సంతోషం. సో కానీ పంచాంగ శ్రవణంలో ఇది ఉంది కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వారికి 11 ఆదాయ మార్గాలు ఉన్నట్టయితే ఖర్చు అవ్వడానికి 5 పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి 2, వ్యయం 5. కర్కాటక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14. సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 5. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 5. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఈ విధంగా మనం చూడవచ్చు. అదేవిధంగా కందాయ ఫలం ఈ సంవత్సరం మనకు వీళ్ళకి వచ్చేటటువంటి ఆరోగ్యం కానివ్వండి, శుభిక్షం కానివ్వండి తెలియజేసేటటువంటి కందాయ ఫలం. బేసి సంఖ్య వచ్చిందనుకోండి, చాలా ఉత్తమమైనటువంటి అనుభవం కలుగుతుంది. అదే సరి సంఖ్య వచ్చినట్టయితే మధ్యమ ఫలం, 0 వచ్చినట్టయితే అధమ ఫలం అంట. సో ఈ విధంగా మనం అశ్విని నక్షత్రాన్ని చూసినట్టయితే 702, భరణి 210, కృత్తిక 523, రోహిణి 001, మృగశిర 314, ఆరుద్ర 622, పునర్వసు 100, పుష్యమి 413, ఆశ్లేష 721, మఖ 204, పూర్వ పల్గుని 512, ఉత్తర పల్గుని 020, హస్త 303, చిత్తా నక్షత్రం 611, స్వాతి నక్షత్రం 124, విశాఖ నక్షత్రం 402, అనురాధ నక్షత్రం 710, జ్యేష్ఠ నక్షత్రం 223, మూలా నక్షత్రం 501, పూర్వాషాఢ నక్షత్రం 014, ఉత్తరాషాఢ 322, శ్రవణ 600, ధనిష్ట 113, శతభిష 421, పూర్వాభాద్ర 704, ఉత్తరాభాద్ర 212, రేవతి 520. సో ఇది విషమే అర్థలాభస్య సమేతు సమదాభవే శూన్యే శూన్యమవాప్నోతి కందాయ ఫలము దృశం అంట. ఆదిశూన్యే మహావ్యాధి, మొదట 0 వచ్చినట్టయితే మహావ్యాధి, మధ్యశూన్యే మహద్భయం, మధ్యలో 0 రెండవది 0 వచ్చినట్టయితే మహాభయం, అంత్యశూన్యే రోగపీడ, త్రిశూన్యే మరణం ధ్రువం. మరణం అంటే ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితులు అర్థం, అంతేకాని మరణం అని అర్థం కాదు. సో ఈ విధంగా చూడొచ్చు. ఇది కూడా మనం కేవలం నక్షత్రాన్ని బట్టి మనం నిర్ణయించడం కష్టం. జాతకాన్ని, పుట్టినటువంటి జాతకము, దశలు, గోచారము, గ్రహం యొక్క బలము ఇవన్నీ చూసి చెప్పాలి. కానీ కేవలం ఇది ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ అన్వయం అవుతుందని మనం చెప్పలేము. ఇది కేవలం మన సమాధానం కోసమే ఇది చెప్పడం జరుగుతుంది. తరువాత రాశి ఫలం. సో రాశులకు ఏ విధంగా ఫలం ఉంటుంది, ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది అన్నది చూసినట్టయితే ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం. ఉదాహరణకు ఇది రాశి ఫలము కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి సంవత్సరం మనం జాతకాన్ని బట్టి చూసినట్టయితే ఎవరికి వారు ప్రాముఖ్యంగా అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలే గోచరిస్తాయి. అదే కేవలం ఉన్నది 12 రాశులే కాబట్టి అందరూ ఇందులోనే వస్తారు కాబట్టి అందరికీ అన్వయమయ్యేటటువంటి ఫలాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యక్తిగతంగా మనకు సంబంధించిందే ఉండదు, అనుభవానికి రావచ్చు రాకపోవచ్చు. ఇది కేవలం ప్రాచీన కాలంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.
ఆ యొక్క వ్యవసాయం పైన ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి వాళ్లకు ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగించడం కోసం అప్పటి రోజుల్లో ఈ పంచాంగ శ్రవణాన్ని చేసేవారు. ఇప్పుడు మనకు ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతిరోజు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలము, గ్రహణం వచ్చినప్పుడు ఫలం, గ్రహం సంచరించినప్పుడు ఫలం, ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉంటాం కాబట్టి పెద్దగా ఉపయోగం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం మేషరాశి చూసినట్టయితే ఇందులో సంవత్సర ఫలాన్ని మనము గురువు, శని ఈ ఇద్దరు ఏ విధంగా ఉన్నారు అన్న దాన్ని బట్టి సంవత్సర ఫలం లెక్కిస్తాం. అదే దినఫలం కావాలంటే చంద్రుడు ఏ విధంగా ఉన్నాడని దాన్ని దినఫలం రోజు ఫలం చూసుకోవచ్చు. అదే వారఫలం కావాలంటే బుధుడు, శుక్రుడు, మాసఫలం కుజుడు, సూర్యుడితో కలిపి చెప్తాం. అదే సంవత్సరం ఫలం కావాలంటే ఈ యొక్క శని మరియు గురువు ఇవి ఇద్దరు కూడా ఈ రాశులకు ఏ విధంగా ఉన్నారా దాన్ని బట్టి మనకు ఫలం తెలుసుకోవచ్చు. మేషరాశి వారికి చూసినట్టయితే గురువు ఇవాళ మేషరాశిలోనే ఉన్నాడు. ఆ మేషరాశిలో 1/5/2024 వరకు మేషరాశిలోనే ఉంటాడు. ఏమవుతుంది మేషరాశిలో ఉన్నట్టయితే అంటే జన్మరాశిలో గురువు ఉన్నట్టయితే అశుభం, రాజకోపం, యశోహాని, బంధుప్రీతి, చిత్రభాంతి, భాగ్యహాని, భయం, జన్మ గతే గురువు అంట. అంటే ధనము మరియు తెలివితేటలను కోల్పోవడం, ఎప్పుడూ కూడా సంచారం ఉండడం, ఇవన్నీ కూడా గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు జరుగుతుంది. అదేవిధంగా మే 1, 2024 గురువు వృషభ రాశికి సంచరిస్తాడు అన్నట్టయితే ఈ గురువు మేషరాశి వారికి 2వ ఇంట ఉంటాడు. సో 2వ ఇంట్లో ఉన్నట్టయితే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యశ్చ ధనాగమ, ధర్మసిద్ధి, మనస్సౌఖ్యం దుర్యస్తే యథా గురువు, ఆనందము, గృహ సామరస్యము, విజయము ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం శని వీరికి 11వ ఇంట ఉన్నాడు. 11వ ఇంట సంపద, విజయము, లాభము వీరికి చాలా అనుకూలంగా ఉన్నది. అదే వీరికి 29/3/2025 అంటే వచ్చే ఉగాది విశ్వవసునామ సంవత్సరానికి ఒకరోజు ముందు శని మీనరాశికి సంచరిస్తాడు. కావున వీరికి 7.5 శని, ఏళ్ళనాడు శని అంటాం, ఇది వీరికి ప్రారంభమవుతుంది. ఏళ్ళనాడు శని ప్రారంభమైన తర్వాత కొద్దిగా అలసట, ఖర్చులు, వృథా ప్రయాస, ఇవన్నీ ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ సంవత్సరం వీరికి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే సంవత్సరంలో ఈ యొక్క ఈ యొక్క మేషరాశి వారికి 7.5 శని ఉంటుంది. కాబట్టి 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సమయంలో ఎవరు కూడా రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనడం చాలా మంచిది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, ధనానికి సంబంధించిన రుణాలు తీసుకోవడం, అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మానసిక అశాంతికి, ఆరోగ్య హానికి దారితీస్తాయి. పెద్ద పెద్ద బల్క్ కమిట్మెంట్స్ ఏం పెట్టుకోకూడదు. రోజువారీ కార్యక్రమాలు అలాగే కొనసాగించడం అనేది చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం కలిగించుకోకుండా సాధ్యమైనంత మన పనులు ఏవో మనం చూసుకొని ముందుకెళ్ళడం మంచిది. విష్ణు సహస్రనామం ఇలాంటివి పారాయణం చేయడం చాలా వరకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇక వృషభ రాశి వారిని మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి గురువు 12వ ఇంట ఉన్నాడు. వారికి మే 1వ తేదీ 1వ ఇంటికి వీరికి ఇప్పుడు గురుబలం, గడిచిన సంవత్సరము గురుబలం లేదు, ఈ సంవత్సరం కూడా గురుబలం ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఈ ఎప్పుడైతే గురువు ప్రతికూలంగా ఉంటాడో మనకు కావాల్సినటువంటి శుభకార్యాలు కావచ్చు, కొన్ని పనులు, ధనము రావడం, అనుకున్న పనులు నెరవేరడం, ఇవన్నీ కూడా జాప్యం జరుగుతాయి. కొన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండడం, వృథాగా సంచరిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా వీరికి శని 10వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానంలో శని ఉద్యోగానికి సంబంధించిన చికాకులు, పనులు ఆలస్యం కావడం, ఆ ఆలస్యం కావడం చేత మానసికమైనటువంటి ఇబ్బంది, స్థిమితం కోల్పోవడం, సోమరితనం ఇవన్నీ జరుగుతాయి. వీరికి వచ్చే సంవత్సరం శని 11వ ఇంట ప్రవేశం చేయడం ద్వారా సంపద, విజయము, లాభము, పనులన్నీ కూడా జాప్యం లేకుండా త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారు, సో మిథున రాశి వారికి గురువు 11వ ఇంట ఇప్పుడు గురుబలం ఉన్నది. వీరికి ఆరోగ్యము మరియు స్థానం, ఆనందం యొక్క ఇవన్నీ కూడా ఉంటాయి. అదే గురువు
మే తరువాత వీరికి గురువు 12వ ఇంట వస్తాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన చికాకులు అంటే మనస్సు ఎక్కువ ఆలోచించడం ద్వారా వచ్చేటటువంటి చికాకులు ఏర్పడడం, పనుల్లో జాప్యం జరగడం ఇవన్నీ జరుగుతాయి. గురువుకు సంబంధించి ఏదైనా గురుబలం ఎప్పుడైతే ఎవరికైతే ఉండదో గురువుకు సంబంధించిన పారాయణం చేసుకోవడం కానీ, లేకపోతే గురువు దేవాలయాలు ఆశ్రయించడం, ప్రదక్షిణ నమస్కారం చేయడం ద్వారా మనశ్శాంతిని పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వీరికి శని 9వ ఇంట ఉన్నాడు కాబట్టి 9వ ఇంట శని అంత బలిష్ఠుడు కాదు. వ్యాధులు, దూర ప్రయాణాలు, మతి స్థిమితం కొద్దిగా కోల్పోవడం అలాన్నీ కూడా ఉంటాయి. అదే 10వ ఇంటికి వచ్చే సంవత్సరం వస్తాడు కాబట్టి ధన నష్టం, వృత్తి విషయాల్లో కొద్దిగా ఆలస్యము, సో తోటి వారితో పడకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. విష్ణు సహస్రనామాదులు పారాయణం చేయడం చాలా మంచిది. కర్కరాశి వారికి మనం చూసినట్టయితే కర్కరాశి వారికి గురువు 10వ ఇంట ఉన్నాడు. మే 1వ తారీఖు 11వ ఇంటికి వస్తాడు. సో వీరికి ఇప్పుడు 10వ ఇంటిలో ఉండడం ద్వారా గురుబలం అయితే లేదు. వచ్చే నెల వీరికి గురుబలం రావడం ద్వారా ఆరోగ్యము మంచి, ఆ 11వ ఇంట లాభము, మనకి ఎవరికైనా అప్పులు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి రావడం లాంటివి అనుకూలమైనటువంటి ఫలితాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది. శని వీరికి అష్టమ స్థానంలో ఉండడం ద్వారా అష్టమ శని అంటాం. అష్టమ శని ఉండడం ద్వారా చాలా మితంగా మాట్లాడడం చాలా మంచిది. అనవసరంగా మనము ఎవరికైనా షూరిటీ లాంటివి పెట్టడం కానీ, సహాయం చేస్తానికి కమిట్మెంట్ అవ్వడం కానివ్వండి, ధనము ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మధ్యవర్తిగా వ్యవహరించడం, ఎక్కువ మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా మనశ్శాంతి లేకపోవడానికి దారితీస్తాయి. విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఈ యొక్క విష్ణు సంబంధించిన ఆలయాలను దర్శనం చేసుకోవడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. ఇక సింహరాశి వారికి చూసినట్టయితే సింహరాశి వారికి 9వ ఇంట గురువు ఉన్నాడు కాబట్టి వీరికి మే వరకు గురుబలం ఉన్నది. తర్వాత 10వ ఇంటికి గురువు రావడం ద్వారా ఉద్యోగానికి సంబంధించిన సామాన్యమైనటువంటి చికాకులు వీరికి ఉంటాయి. కొద్దిగా జాప్యం జరగడం, అనుకున్నవని అనుకూలంగా ఆకుపోవడం అని జరుగుతూ ఉంటాయి. శని 7వ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం కాబట్టి కొద్దిగా జీవిత భాగస్వామితో చిన్నపాటి కలహాలు, మనము బిజినెస్ లాంటివి చేస్తున్నట్టయితే తోటి వారితో కొద్దిగా మనస్పర్ధలు అవన్నీ జరుగుతాయి. ఎప్పుడు తిరుగుతూ ఉండడం, అనవసరంగా మన పనులు కాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీరికి వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఉగాది తరువాత వీరికి అష్టమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి మనం పైన చెప్పుకున్నట్టే మితంగా మాట్లాడడం, అప్పులు చేయకుండా ఉండడం, అప్పులు ఇవ్వకపోవడం, మన పనులు మనం చూసుకోవడం లాంటివి చేసినట్టయితే మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా కన్యారాశి వారికి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు. వీరికి వచ్చే నెల గురుబలం వస్తుంది. 9వ ఇంట గురుబలం రావడం ద్వారా కొద్దిగా దీర్ఘకాలికంగా మనకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, జాప్యంలో ఉన్నటువంటి కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడం, తర్వాత వృత్తి ఉద్యోగాలకు కూడా చాలా అనుకూలత అనేది లభిస్తుంది. దైవారాధన ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీరికి శని 6వ ఇంట ఉన్నాడు కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వీరికి గత సంవత్సరం కూడా శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శుభప్రదం. రోగాలను అధిగమించడం, శత్రువులపైన జయించడం, కోర్టు కేసులు లాంటి వాటిలో విజయం సాధించడం అనేది జరుగుతుంది. వచ్చే సంవత్సరం వీరికి 7వ స్థానంలో గురువు సంచరించడం ద్వారా కొద్దిగా సాంసారిక జీవనంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి చికాకులు, అధికారులతో కొద్దిగా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనశ్శాంతి కోసం విష్ణు సహస్రనామం లాంటివి పారాయణం చేసుకోవడం, మితంగా మాట్లాడడం అనేది చాలా ప్రధానమైనది. శని అనుకూలంగా లేనప్పుడు చాలా మితంగా మాట్లాడాలి. ఎక్కువ పనిలో చాలా ఇన్వాల్వ్ అవ్వకపోవడం చాలా మంచిది. కన్యారాశి తర్వాత తులారాశి వీరికి గురువు 7వ స్థానంలో ఉన్నాడు. వీరికి ఆరోగ్యము, ఆనందము, ఇంద్రియ సుఖము, శ్రేయస్సు ఇవన్నీ కూడా గురుబలం అనుకూలంగా ఉండడం చేత వివాహాది కార్యాలలో అనుకూలంగా ఉండడం, భార్యాభర్త అన్యోన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. గురువు మే తర్వాత అష్టమ స్థానంలో వస్తాడు కాబట్టి వ్యాధులు, చిన్నపాటి వ్యాధులు, కొన్ని కమిట్మెంట్స్ ద్వారా, ఇక్కడ జైలు శిక్ష అన్నా కూడా కమిట్మెంట్స్ ద్వారా బంధనం అంటే ఒక రకంగా స్ట్రక్ అవ్వడం, జీవితంలో చిన్నపాటి మనశ్శాంతి కోల్పోవడం ద్వారా అనారోగ్యము,
మనస్పర్ధలు రావడం జరుగుతాయి, జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అదేవిధంగా శని వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పిల్లల మాటకు వినకపోవడం, పిల్లలకు సంబంధించి మనం చాలా ఎక్కువ తిరగడం, వారికి సంబంధించి ఎక్కువ ఆలోచించడం, కలహాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండి మితంగా మాట్లాడి వారిని మానిటర్ చేస్తూ వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడం మంచిది. వీరికి వచ్చే సంవత్సరం 6వ ఇంట శని రావడం చేత ఇది అనుకూలమైనటువంటి కాలం. వీరికి దీర్ఘకాలికంగా వీళ్ళకి ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకెళ్ళడం జరుగుతాయి. అదేవిధంగా పిల్లల మాట వినడం, తర్వాత పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు. వీరికి వచ్చే నెల నుంచి గురుబలం వస్తుంది. గురుబలం వచ్చిన తర్వాత వీరికి అనుకున్న పనులు ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, పనులు అవ్వడం, పనుల్లో జాప్యం ఉండకుండా ఉండడం, మనశ్శాంతి, ఇవి రెండే కావాలి. అన్ని ప్రయోగాలు చేసేవి దీనికోసమే. గురువు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు, శని అనుకున్న పనులని ముందుకు తీసుకెళ్తాడు. సో జ్ఞానకారకుడు, కర్మకారకుడు కాబట్టి ఈ రెండింటిని ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. గురువు వీరికి 1 మే తర్వాత గురుబలం రావడం చేత వీరికి సాంసారిక జీవనంలో సుఖము, జీవిత భాగస్వామితో ఉన్నటువంటి కలహాలు విముక్తి పొందడం ఇవన్నీ జరుగుతాయి. వీరికి శని 4వ ఇంట ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని, అంటే ఇంటికి సంబంధించిన లావాదేవీల్లో చికాకులు, స్థానచలనము. తర్వాత స్థానచలనం అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడం ఉండొచ్చు, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి వెళ్ళడం ఉంటుంది, ఒకే ఆఫీస్లోనే ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి వెళ్ళడం, ఇలా అన్ని రకాలటువంటివి ఉంటాయి. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుందేమో, జాబ్ కోల్పోతామేమో, అది ఒక్కటే అనుకోవాల్సిన అవసరం లేదు. 4వ స్థానానికి పాపగ్రహం సంచారమైనప్పుడు ఈ విధమైనటువంటి స్థాన చలనాలు ఉండడం సామాన్యం. అదేవిధంగా వీరికి వచ్చే సంవత్సరం 5వ ఇంట రావడం చేత ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి కొద్దిగా బయటపడతాం. 5వ ఇంట వచ్చిన తర్వాత పిల్లల విషయంలో కొద్దిగా చికాకులు కలిగించేవి, కలహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ధనుసు రాశి వారికి గురుబలం ఉన్నది. ఇప్పుడు పంచమ స్థానంలో గురువు ఉండటం చేత ఆనందము, జ్ఞానము, సంతోషము, శాంతి, సంపదలు అన్నీ ఉన్నాయి. వచ్చే నెల నుంచి 6వ ఇంట రావడం చేత చిన్నపాటి మనస్పర్ధలు, శత్రువులు, ఆందోళనలు, చెప్పిన మాట వినకపోవడం, శత్రువృద్ధి అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. తర్వాత శని 3వ స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి అనుకున్న పనులు ముందుకు జరుగుతాయి. ఎందుకంటే శని అనుకూలంగా ఉండటం చేత పనుల్లో ఎలాంటి జాప్యం ఉండదు. పనులు అయినందువలన వచ్చేటటువంటి మనశ్శాంతి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది తప్ప పనులు చాలా అనుకూలంగా అవుతాయి. వీరికి వచ్చే సంవత్సరం 4వ ఇంట శని రావడం చేత కొద్దిగా పని ఒత్తిడి, పనిలో మార్పులు, కొద్దిగా స్థానభ్రంశము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారికి శని 2వ ఇంట ఉన్నాడు. వీరికి 7.5 శని చివరి భాగంలో ఉన్నది. గత 5 సంవత్సరాలుగా వీరికి 7.5 శని ఎక్కువ బలంగా ఉండటం చేత వీరికి వచ్చేటటువంటి ఆదాయ విషయాలు కానివచ్చు, వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి జాప్యం అవన్నీ కూడా నిదానంగా ముందుకెళ్తాయి. నిదానంగా ధనం సమకూరడం అనేది జరుగుతుంది. ఎక్కువ ధనం విషయంలో చాలా పరాకుగా ఉండవలసి వస్తుంది. వీరికి కూడా 7.5 శని చివరి దశలో ఉండటం చేత ఎక్కువ మితంగా మాట్లాడడం, ఎక్కువగా ఎవరితోనూ పొంతన పోసుకొని తిరగడం కానివ్వండి, ఇలాంటివి చేయకుండా ఉండటం వల్ల మనశ్శాంతికి దగ్గరవుతారు. వీరికి వచ్చే సంవత్సరం శని 3వ స్థానంలో ఉండటం చేత వీరికి గత 7 సంవత్సరాలుగా కానిటువంటి పనులన్నీ కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత తదుపరి కుంభరాశి. సో కుంభరాశి వారికి జన్మ ఇప్పుడు గురు విషయానికి వస్తే 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు బలం తక్కువగా ఉంది. 4వ స్థానంలో నెక్స్ట్ వచ్చే నెల 4వ స్థానంలో వస్తాడు కాబట్టి అక్కడ కూడా ఆదాయానికి సంబంధించి, తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తలు వహించాలి. ఇల్లు కొనే విషయంలో కానివ్వండి, ఇల్లు ప్రాపర్టీ రిలేటెడ్ అమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా వీరికి జన్మ శని నడుస్తోంది. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, దంతానికి సంబంధించిన సమస్యలు, వీపు యొక్క
బ్యాక్ పెయిన్ లాంటివి, ఇలాంటి సమస్యలు రావడం, ఇలాంటివి పరిపాటిగా సామాన్యంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎక్కువ ఆలోచనలు వస్తాయి, పిల్లల విషయంలో కావచ్చు, భార్య భర్త ఈ విషయంలో కావచ్చు. ఎక్కువ ఆలోచించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. రోజువారీ కార్యక్రమాలలో మాత్రమే భాగవహించడం చాలా మంచిది. ఎక్కువ ఆలోచించకుండా సాధ్యమైనంత మనస్సుని ఒత్తిడి వైపు గురి చేయకుండా ప్రశాంతత వైపు తీసుకెళ్లేటటువంటి స్తోత్రాలు కానీ పారాయణం కానీ చేసుకోవడం, కొత్త ఏవైనా నేర్చుకోవడం, చదువుకోవడం చేయడం చాలా మంచిది. అతిగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా తదుపరి మీనరాశి వారికి. సో మీనరాశి వారికి గురువు 2వ ఇంట శుభం, వచ్చే నెల 3వ ఇంటి వస్తాడు. కాబట్టి చిన్నపాటి బంధువులతో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి ఘర్షణలు, తర్వాత సోదరులతో చిన్నపాటి ఘర్షణలు రావడం కానీ, అనుకూలం లేకపోవడం, ధన నష్టం జరగడం, ఇలాంటివి అవకాశాలు ఉంటాయి. తర్వాత శని వీరికి 12వ ఇంట ఉన్నాడు కాబట్టి ఖర్చులు, అలసట, వృథా ప్రయాస, ఎప్పుడూ సంచరిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా శని 1వ ఇంట నెక్స్ట్ జన్మశని అనేది వీరికి వచ్చే సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయాల్లో చాలా మెళకువలు వహించాలి. ఇది ఇక్కడ చూసినట్టు మొత్తం 12 రాశుల్లోనూ మనం చూసినట్టయితే గురుబలం విషయానికి వస్తే ఇప్పుడు మనకు వచ్చే నెల నుంచి మనకు మేషరాశి వారికి, అదేవిధంగా మేషరాశి వారికి, కర్కరాశి వారికి, కన్యారాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి, తర్వాత వృశ్చిక రాశి వారికి, తర్వాత మకర రాశి వారికి, వీరికి గురుబలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసే పనుల్లో చిన్నపాటి ప్రయత్నంతో పనులన్నీ కూడా సజావుగా జరుగుతాయి. ఎవరికైతే గురుబలం ఉండదో వారు కొద్దిగా ప్రయత్నంతో అవుతాయి. ఎందుకంటే కొద్దిగా ఒత్తిడి ప్రయత్నం అవసరం. పురుష ప్రయత్నము అంట. మనకు ప్రకృతిలో వచ్చేటటువంటి ఆటంకాలు ఎక్కువైనప్పుడు దాని నుంచి అధిగమించాలంటే దానికన్నా కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. కాబట్టి వీరు కొద్దిగా ఎక్కువ పనులలో అవ్వకపోవడం అనేది ఉండదు, కొద్దిగా ప్రయత్నం అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే కర్కరాశి వారు, తర్వాత కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల చాలా మెళకువలు వహించాలి. మానసికమైనటువంటి అశాంతి, మీ మనస్సుని ఆలోచింపచేసే విధంగా, ఒత్తిడి కలిగించే విధంగానే మీ వాతావరణం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని సాధ్యమైనంత మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కువ ఈ కమిట్మెంట్స్ పెట్టుకోవడం, ఎవరికైనా నేను ఇలా చేస్తాను, నీకు ఇలా హెల్ప్ చేయగలను, ధన సహాయం చేస్తాను అనడం కానీ, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటి విషయాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. చాలా సేఫ్గా ఆలోచించి చేయాల్సి వస్తుంది. 7:30 శని సమయంలో ఒత్తిడి ఎక్కువ ఉండడం చేత ఆలోచించడానికి కావాల్సినటువంటి ఉత్సాహము అవన్నీ ఉండవు. పౌరుషాలకు వాటికి వీటికి వెళ్ళినట్టయితే చాలా సమస్యలకు లోనవలస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మిగిలినటువంటి మీనరాశి వారు, తరువాత మేషరాశి వారికి 7:30 శని ప్రారంభ దశలోనే ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఆరోగ్యం విషయంలో, ఖర్చుల విషయంలో కొద్దిగా మెళకువలు వహించాలి. ఆహార స్వీకరణ విషయంలో కూడా చాలా మెళకువలు వహించాలి. ఇది మన యొక్క 12 రాశులకి సంబంధించి ఫలం. ఇక్కడ కేవలం రాశి ఫలం అనేది అందరికీ కామన్గా ఉంటుంది. వ్యక్తిగతంగా మనము ఇందులో మనకి ఎంతవరకు అనుకూలమవుతుందో మనకు తెలియదు. గత సంవత్సరం జరిగినటువంటి పుగాది సంవత్సరం రాశి ఫలాలు చూసినట్టయితే అందులో మనకి ఎంత జరిగాయో చూసుకుంటే ఎంత శాతం జరిగిందో అంతే మనం ప్రయారిటీ ఇవ్వాలి. మీకు సామాన్యంగా ఇది అందరికీ కూడా జరిగినట్టే ఉంటుంది, కానీ అంత మనము డీప్గా మనం మ్యాగ్నిఫై చేసి చూసినట్టయితే అది మనకు సంబంధించినది కాకుండా ఉంటుంది. కాబట్టి రాశి ఫలాలు అనేది కేవలం విశ్వాసం కోసమే చేయడం తప్ప, ఇక మీకు ఎక్కువగా డీప్గా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే జాతకాన్ని పక్కన పెట్టుకొని చూసుకోవాలి. అది వారికి మాత్రమే సంబంధించింది అవుతుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి సంబంధించినది ఉంటుంది. అందులో ఎవరికి అనుకూలంగా ఉంటుందో ప్రతికూలంగా ఉంటుందో మనం చెప్పలేం. కాకపోతే
పుణ్య అనుభవము పాప అనుభవము అందరికీ ఒకేలాగా ఉన్నా కూడా స్వీకరించేటటువంటి మనస్తత్వం ఎవరికి వారికే ఉంటుంది. మధుర పదార్థం ఒక లడ్డు అనుకోండి, స్వీట్ చాలా ఇష్టంగా మధురంగా ఉంటుంది, కానీ స్వీట్ అందరికీ ఇష్టం కావాలని లేదు కదా. ఒకరికి ఇష్టం అవ్వచ్చు, ఒకరి ఇష్టం లేకపోవచ్చు. ఆ విధంగా ఇది వాతావరణంలో ఏర్పడినటువంటి అనుకూల ప్రతికూల ఫలాలను మాత్రమే ఈ రాశి ఫలం సూచిస్తుందే కానీ వారి వారి వ్యక్తిగత అనుభవంలో అది ఏ విధంగా ఉంటుందనేది జాతకం మాత్రమే నిర్ణయించగలుగుతుంది. కాబట్టి దీనిపైన ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం విశ్వాసాన్ని పెంచడానికి, లేక కష్టాలు వస్తాయి కాబట్టి మనల్ని సిద్ధపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం. సుఖము దుఃఖాన్ని తీసుకొస్తుంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. దుఃఖం అనేది సుఖాన్ని తీసుకొస్తుంది కాబట్టి మనం నిరీక్షణ చేయాలి, చాలా పేషెన్స్తో ఓర్పుతో ఉండాలి అనే సందేశాన్ని మనకు ఈ రాశి ఫలాలు ఇస్తుంది. అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమో నమః.